ఇప్పుడు బొడ్డులో ఆముదం వేసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఒరిజినల్ ఆముదము ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా వాడుకోవాలి, ఆరోగ్య లాభాలు ఏంటి? ఆముదం ఎలా ఉంటుంది అంటే వెగటుగా ఉంటుంది అనేది ఒకటి. అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు కూడా ఏంటి ఆముదం తాగిన మొహల్లా పెట్టవేంటి అని అంటారు. అంటే ఆముదం తాగిన తర్వాత ఆ ఫేస్ కూడా చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. అది ఆముదం అలా ఉంటుంది అనేది మనది ఒక అభిప్రాయం అంతే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒరిజినల్ ఆముదం కనుక అలా ఉండదు. అది డైరెక్ట్గా మంచిగా ఇలా స్పూన్తో కూడా తీసేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా అంత మరీ డార్క్ కలర్లో కూడా ఉండదు, ఇలా కొంచెం షేడ్ ఉంటుంది అన్నమాట. ఎల్లో అండ్ బ్రౌనిష్ షేడ్ ఉంటుంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా ఆముదం ఉండాలి. సో ఈ ఆముదము ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేది. నొప్పులు ఉన్నాయి, ఆముదం ఇచ్చేవాళ్ళు. మోషన్ సరిగ్గా అవ్వలేదు, మలబద్ధకంగా ఉంది, ఆముదం ఇచ్చేవాళ్ళు. తలకి ఖచ్చితంగా వారానికి 1-2 సార్లు ఆముదమే రాసేవాళ్ళు. ఈవెన్ బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఆముదం రాసుకుని వెళ్ళేవాళ్ళు తలకి. ఇది ముఖ్యంగా వేసవికాలంలో బాగా వాడేవాళ్ళు ఆముదాన్ని. చల్లగా ఉంటుంది అని చెప్పి బాగా వేడికి ఎంత ఆముదం తీసి ఇట్లా ఇలా అనేవాళ్ళు అన్నమాట. అంటే చల్లగా ఇట్లా ఇలా ఇలా దిగుతున్నట్టుగా మనకు అనిపించేది అన్నమాట. హాయిగా చల్లగా ఉండేది, మంచి నిద్ర వచ్చేసేది. ఆముదం రాశారు అంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. పడుకునేవాళ్ళు. ఇంకా వంటల్లో వాడేవాళ్ళు బాగా. పప్పు ఆకుకూర ఉన్నప్పుడు దాలి అని మీకు తెలుసో తెలీదు, మాకు బాగా చిన్నప్పుడు తెలుసు. తర్వాత అందరూ మానేశారు. ఈ కాల్షియం బాడీ ఆముదంలో ఉన్న కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది. కూరగాయల్లో ఉంటుంది, వంకాయలో ఉంటుంది, సొరకాయలో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది కాల్షియం. కానీ బాడీ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. బాడీ ఎంత అబ్జర్వ్ చేస్తుంది, దేంట్లో నుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ ఆముదంలో నుంచి అబ్జర్వ్ చేస్తుంది. ఆముదం ఎంత తీసుకుంటే అదేం ఎక్కువ తీసుకునేది కాదు. ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. అది కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఆముదం ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నా కూడా అది పాయిజన్ లాగా పనిచేస్తుంది.